ఈరోజు ఒక సినిమా గురించి, అంటే ఇది చాలా రోజులైంది రిలీజ్ అయ్యే సినిమా, ఓజీ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు తర్వాత వచ్చిన సినిమా. ఈ సినిమా చాలా సంవత్సరాల నుంచి అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు కూడా వెయిట్ చేశారు. అందులో నేను కూడా ఒక్కటి. చాలా మంచి సినిమా చేస్తాడనేటువంటి ఒక ఆశ. ఆ ఆశ ఈ సినిమా చూసిన తర్వాత నాకు బాధ కలిగింది. ఎందుకు కలిగిందనంటే, ఈ సినిమా చూసి చాలా రోజులైనా సరే రివ్యూ చెప్దామని కూడా నాకు అనిపించలేదు. కారణం అంటే దాని కథ అంత గొప్పగా ఉందన్నమాట. సినిమా చూసిన తర్వాత మనకు ఒక అనుభూతి కలగాలి. పర్టికులర్గా ఎవరైనా కొత్త డైరెక్టర్, పాపం చాలా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాడు, ఏదో కొత్త హీరో అంటే ఏదో ఎక్స్పెరిమెంట్లు చేశారులే ఏదో అని మనం క్షమించి వదిలేయచ్చు. సూపర్ హిట్ డైరెక్టర్ అని పేరు, ఎక్స్ట్రాడనరీ స్టార్ అని చెప్పి పవర్ స్టార్ అని పేరు. వీళ్ళిద్దరూ కలిస్తే మంచి కథని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ కథ కాకరకాయ లేకుండా ఎలివేషన్స్తో పటా నరుక్కుంటూ సినిమా అంతా మనకి హింసిస్తే ఎలా ఉంటుంది? అదే ఫీలింగ్. అభిమానులకి కొంచెం నేను ఇలా చెప్తున్నానని బాధ కలగచ్చు. కానీ ఒక మనిషి మనం డెవలప్ అవ్వాలంటే అతనికి సద్విమర్శ చేయాలి. ఏమండి, మీరు ఈ సినిమాలో మీరు చేసింది ఇది బాగుంది, ఇది బాగాలేదు అని మనం చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏం చేసి గోల్ చేసి అద్భుతంగా ఉంది, ఆయన ఏం చేసినా అద్భుతంగా ఉంది అనుకోండి, ఆయన చేసిన ప్రతిదాన్ని ఎంకరేజ్ చేస్తే చాలు, ఆయన ద్వారా ఆయన ఇంటికి వెళ్తాడు ఆర్టిస్ట్గా. సో కాబట్టి విమర్శ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తప్పకుండా అందరూ కూడా, అందరు హీరో అభిమానులు గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మన ఛానల్లో వచ్చే ఎపిసోడ్ అనేది ఏ హీరోకి ప్రో కాదు, ఎగనెస్ట్ కాదు, ఏ రాజకీయ పార్టీకో మరొక వ్యవస్థకో సంస్థకో అనుకూలం కాదు, వ్యతిరేకం అంతా కాదు. ఒక సినిమా చూసిన ప్రేక్షకుడిగా నాకు కలిగిన అభిప్రాయాన్ని మీకు చెప్పడం తప్పితే ఇది మరో ఉద్దేశం కాదు అనే విషయం తెలుసుకుని మనం సినిమా విశ్లేషణలోకి వెళ్దాం. రకరకాల రివ్యూలు కూడా వినుంటారు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. ఇది ఎక్కడో ఒక వరల్డ్ వార్ టైంలో కథ స్టార్ట్ అవుతుంది. జపాన్ సైన్యంలో పనిచేసే ఒక సైనికుడి కొడుకుగా ఇక్కడ ఓజస్ గంభీరా ఉంటాడు. అతను ఒక జపాన్ గురువు పెంచుతాడు, మార్షల్ ఆర్ట్స్లో మంచి ట్రైనింగ్ ఇస్తాడు. కాలక్రమంలో ఆయన యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఆయన తండ్రిని ఒక వ్యక్తి చంపేస్తాడు. నిరాశ్రయుడైనటువంటి ఈ ఓజస్ గంభీరాని ప్రకాష్ రాజు కాపాడుతాడు, కొంచెం చేరదీస్తాడు. సో ఆ కృతజ్ఞతకి అతనికి సహాయం చేస్తూ, నువ్వు ఈ బాంబేలో ఒక పెద్ద పోర్ట్ కట్టు, ప్రజలందరికీ ఉపయోగపడేట్టుగా అని చెప్పి ఆయన్ని ఎంకరేజ్ చేస్తాడు. ఆయన అలా పెడుతూ ఉండగా ఒకసారి ఒక పెద్ద కంటైనర్ వస్తుంది. ఆ కంటైనర్లో రకరకాల బాంబులు, ఆర్డిఎక్స్ లాంటివి ఉంటాయి. సో దాన్ని ఆపేయటం వల్ల అక్కడ అతని అపోనెంట్, ప్రకాష్ రాజ్ యొక్క అపోనెంట్, ఎప్పటి నుంచో ఈ పోర్టుని హస్తగతం చేసుకుందాం అనుకున్న వ్యక్తి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క రెండో కొడుకుని చంపేస్తాడు. సో వీళ్ళ మధ్య వైరం వస్తుంది. తన కంటైనర్ని ఆపేసి ఎక్కడో దాచేస్తాడనంటే కడుపు మంటతో ప్రకాష్ రాజ్ యొక్క అపోనెంట్ ఇతన్ని ప్రకాష్ రాజ్ని చంపుతానని పగబడతాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఓజస్ గంభీరా ఇంట్లో వెళ్ళిపోతాడు కదా 15 ఏళ్ల కిందట, మళ్ళీ వెనక్కి వచ్చి ప్రకాష్ రాజు గురించి పోరాడటం. ఆ తర్వాత మధ్యలో ఇంకో పెట్ట కథ. ఇతనికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు కొడుకు ఉంటాడు, అర్జున్ దాస్ వేశాడు. అతను తండ్రిని చంపాడు ఓజస్ గంభీరా అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అతని మీద పగబెట్టి అతను చంపేస్తాను, ఇతను ఒక పగబట్టేస్తుంటాడు. ఇట్లా ఎవడు ఎందుకు ఎవడి మీద పగబడుతున్నాడు అనేటువంటి క్లారిటీ లేకుండా రకరకాల కథలని, అంటే రకరకాల ఉపకథల్ని, ఒక్కొక్క బ్లాక్ని, అంటే ఒక్కొక్క బ్లాక్ ఇది, ఒక బ్లాక్ ఇది, ఒక బ్లాక్ ఇది, ఒక బ్లాక్ ఇది, ఇట్లా రకరకాల బ్లాక్స్తో ఏ ముక్క కా ముక్క సినిమాగా తీసి రిలీజ్ చేశారు. ప్రతి ముక్క అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన ఎలివేషన్స్ ఉంటాయి, షార్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, కస నరుక్కుంటుంటారు. చూడటానికి ఆ పర్టికులర్ పార్ట్ వరకు బాగుంటుంది. ఇదివరకు నేను చాలా సినిమాల్లో పుష్ప 2 కానీ ఇంకా చాలా సినిమాలో చెప్పాను. ఎప్పుడైతే ఇట్లా ముక్కలుగా డిఫరెంట్ ప్లాట్స్గా సినిమా ముక్కలుగా కనపడుతూ ఉంటుందో ఆ సినిమాలు అనేవి వెబ్ సిరీస్కి పనికొస్తాయి తప్పితే 2 గంటల సినిమాల్లాగా రంజింప చేయడానికి పనికిరావు అనే విషయం ఒకటో అర్థమవుతుంది. మరి ఇట్లాంటి పనికిరాని సినిమా ఎన్ని కోట్లు సంపాదించింది అని నన్ను ప్రశ్నించారనుకోండి, చాలా సంపాదిస్తాయి. ఎందుకంటే ఈ కోట్లన్నీ కూడా సంపాదించి పెట్టింది ఎవరో కాదు, అభిమానులే. ఎవరైతే ఉంటారో అభిమానులు. మొన్న ఈ మధ్యన విమర్శ కూడా చూశాను, సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయట, కానీ డబ్బులు మాత్రం విపరీతంగా డబ్బులు వచ్చినాయి అని అంటున్నారు. 300 కోట్లు 400 కోట్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయో ఆ బ్రహ్మకే తెలియాలి. కాబట్టి సినిమా హిట్ అనేది, ఫ్లాప్ అనేది
ఒక ఇదిగా తీసుకోబోకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న వచ్చింది ఒక సినిమా, కొత్త సినిమా వచ్చింది, లిటిల్ హార్ట్స్ అని. ఆ సినిమాలో హీరోలు ఎవరైనా ఉన్నారా? ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? తీసిన ప్రొడక్షన్ హౌస్లు మనకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్లే, కానీ ఆ సినిమా అసలు అంత విజయం సాధిస్తుందని ఎవరికైనా ఐడియా ఉందా? కానీ ఎవరికి తెలియపోయినటువంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా, కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా సినిమాని అందరూ ప్రేక్షకులు కూడా ఆదరించారు. సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇది అంటే విజయం అంటే ఇది. కథ కానీ, కథనం కానీ, దర్శకత్వం కానీ, ఆర్టిస్టుల ప్రతిభ కానీ ఎవరైనా ఇది విజయం కింద. అంతేగాని ఒక స్టారు, ఆ స్టార్ యొక్క అభిమానులు పోగేసి ఇచ్చినటువంటి డబ్బుల్ని మనం విజయంగా గుర్తించలేము. ముఖ్యంగా మనకి తెలుగు యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి ఈ సినిమా మాధ్యమం ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కథ ఎప్పుడైనా ప్రారంభించినప్పుడు అసలు కథ ఎవరిది? ఈ కథ ఏ సినిమాలో అయినా సరే కథ హీరోది కదా. ఓజస్ గంభీర అనే కథ అసలు ప్రారంభంలోనే అతను తండ్రిని చంపేసిన అప్పుడు నిరాశ్రయుడైతే అతను ఆశ్రయం కల్పించినటువంటి కోసం అతనికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తానంటే పక్కవాడి కోసం, తన గురించి కాదు, కృతజ్ఞతతో, త్యాగంతో అతని కోసం పనిచేస్తున్నాడంటే సగం సినిమా చచ్చిపోయింది. ఇది త్యాగం అంటే వచ్చేసింది గాథలోకి వెళ్ళిపోయింది, కథల్లా గాథలోకి వెళ్ళిపోయింది. సో 15 ఏళ్ళు వెళ్ళిపోతాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎక్కడున్నాడో తెలియదు, ఎందుకున్నదో తెలియదు. కట్ చేస్తే ఒకనొక సందర్భంలో ఒక డాక్టర్తో ప్రేమలో పడతాడు. ప్రేమ ఆ తర్వాత పిల్లవాడితో పట్టడం, ఆవిడ ఉత్తరాలు రాయటం, వీళ్ళు కలవటం, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఈ కంటైనర్లు, ఈ గోల వస్తూ ఉంటుంది. సో అతను ఎందుకు మధ్యలో అర్జున్ దాస్ అనే కుర్రవాడు ఏం చేస్తుంటాడు? ఇతను చంపేస్తానని పగబడతాడు. ఏం పగబడతాట? తన తండ్రిని చంపాడని. తండ్రిని చంపాడు కాబట్టి నేను ఎట్లా చంపేస్తాను అంటుంటే, ఓ ఈ తండ్రిని చంపాడు చాలా దుర్మార్గుని మనం అనుకుంటాం. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అసలు అది కాదట. వాళ్ళ తల్లి రే ఏంట్రా నువ్వు అని చెప్పి గబక్కనే ఫ్యాక్ట్ రివీల్ చేస్తుంది. నా ఇప్పటికైనా వీడి తెలియదు అంటే తండ్రికి తెలుసు, కూతురికి తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఇతనికి కూడా తెలుసు విచిత్రంగా. అతను చిన్న వయసు వాడు, అంటే ఒక 10 ఏళ్ళు అనుకోండి, 7, 8 to 10 years వయసు ఉన్నవాడు అనమాట. అతను తండ్రి ఇలా సరిగ్గా బాగా రూమ్లో తాళ వేస్తుంది తల్లి. అందుకని తుపాకీ ఎవరంటే తుపాకీ అందించే క్రమంలో పొరపాటున ఇతని చేతిలోంచి పేరు తండ్రి చనిపోతాడు. చూడండి, తండ్రిని చంపిన వాడికి ఇతని చేతిలోంచే పేరు తండ్రి చనిపోయే విషయం చిన్న 10 ఏళ్ళ కుర్రాడికి జ్ఞాపకం ఉండదా? మా నాన్నని చంపారని అమ్మ చెప్తే గుర్తుపెట్టుకున్నట్ట, అంతేగాని అతను గుర్తు లేదా? సో అతను గుర్తులేని విషయం అంటే చిన్న వయసులో మీ నాన్న చంపిన ఇతనే అని చెప్పి తల్లి చెప్తే ఆ విషయం ఎందుకు జ్ఞాపకం ఉంది? సొంతంగా అట్లా పేలిస్తే చచ్చిపోయాడు తండ్రి అనే విషయం జ్ఞాపకం లేదు. తల్లి మాత్రం ఇతను మబ్బు చేయడం కోసం ఎట్లాగా ఇతను చంపింది నీ తండ్రి చెప్పింది ఇతనే అంటే ఆ విషయం జ్ఞాపకం. ఇంత చాలా వీక్ అయినటువంటి ఒక చిన్న పాయింట్ అనమాట. సో ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అంతా దేనికి? ఇతనికి తెలియటం కోసం, మనకు కాదు. నిజం తెలిసేది ఎవరికి? క్యారెక్టర్కి. ఇలాంటి వీక్ క్యారెక్టరైజేషన్. తర్వాత సినిమా మొత్తం కూడా ఎవరి కోసం పోరాడుతున్నారనే విషయం అర్థం కావాలి. కంటైనర్ దాచినందుకు ఈ ప్రకాష్ రాజ్కి అతని యొక్క అపోనెంట్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది, వైరం ఉంది. వాళ్ళ మధ్య కదా సినిమా. ఈ సినిమా ప్రకాష్ రాజ్ సినిమానా, అర్జున్ దాస్ సినిమానా, లేదా పవన్ కళ్యాణ్ సినిమానా? ఎవరి మీద సీన్లు వెళ్తారు? ఆ కంటైనర్ గోలంతా సినిమాలో చూడండి, కంటైనర్ సీన్లు తీసి పెట్టండి, ఎంత అవుతుంది కథ. అంటే ఎవరు కథ రాశారు? హీరో కథ ఎప్పుడు వస్తుంది? సో కంటైనర్ దాచాడనే కడుపు మంటతో ఇతన్ని సత్యాన్ని చంపడానికి, ప్రకాశం చంపడానికి అతని యొక్క అపోనెంట్ కూడా ఇమ్రాన్ హాష్మి అతను చంపడానికి వస్తుంటే ఆ పొరపాటున ఇతని యొక్క ఓజస్ యొక్క భార్య, ఎవరైతే ఓజీ యొక్క భార్యని డాక్టర్ని చంపేస్తాడు. హాస్పిటల్లో ఉంటే అక్కడ చంపేస్తాడు. అంటే అక్కడ ప్రకాష్ రాజ్ వచ్చాడు కాబట్టి అతను చూస్తే ఈ లోపల పొరపాటు చంపేస్తాడు. అది కూడా చంపడం కాదు. సో భార్యను చంపినటువంటి పగతో ఏం చేయాలి ఓజీ? అక్కడి నుంచి కథను నడవాలి. ఈ భార్యను చంపే ఎపిసోడ్ ఎప్పుడు పెట్టాడు? సెకండ్ హాఫ్లో పెట్టాడు, ఇంటర్వ్యూల తర్వాత పెట్టాడు. అంటే బిగినింగ్ కథ అంతా ఎవరిది? ప్రకాష్ రాజ్దా. కాసేపేమో ప్రకాష్ రాజు, కాసేపు హీరో, కాసేపేమో అర్జున్ దాసు. ఎవరి కథ చెప్తున్నారు సినిమాలో? ఈ కన్ఫ్యూజన్ అనేది సినిమా చూసే కామన్ ప్రేక్షకు వస్తుంది, అభిమానులకు తెలియదండి. అభిమానులు హీరో కలవరం ఏం వేయటం, కాగితాలు వేసేయటం. అంటే కాగితాలు అంటే చిత్తు కాగితాలు. ఆ చిత్తు కాగితాలు బస్తాలు తీసుకొచ్చి దీనివల్ల ఏమైంది? థియేటర్లన్నీ నాశనం అవుతున్నాయి, థియేటర్లన్నీ గబ్బడిపోతున్నాయి. ఊడ్చడానికి తెల్లారిపోతున్నాయి, పిచ్చి తిట్లు ఇట్టుకుంటారు ఊడ్చేవాళ్ళు. ఇది ఒక పిచ్చి సాంప్రదాయం. అభిమానం ఉంటే చాటుకోవచ్చండి. ఇదేంటండి? చిత్తు కాగితాలు తీసుకొచ్చి పక్కనున్న చూసే ప్రేక్షకులు నెత్తి మీద వేయటం. ఇవన్నీ అందరూ కూడా మార్చుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా సినిమా కథ ఎటుపోతుందో తెలియక ఎటుపడితే అటు వెళ్ళిపోయి ఉంటుంది. సినిమాలు చూసేది ఏంటి? అభిమానులకు నచ్చేది తమ హీరో రావటం, ఇలా ఎలివేషన్తో రావటం, కత్తిలా తిప్పటం. ఈ ఫైట్లు చూస్తే ఇంక చెప్పక్కర్లేదండి. ఫైట్లు బుల్లెట్లు సపా వస్తుంటాయండి. ఇంత బాగా కత్తి, కటారా, అది కత్తి అనకూడదు, కటారా, అదేదో కటారా బటారా ఏదో
జపాన్ పేరు ఉంటుంది. దాంట్లో ఇలా తిప్పేస్తుంది. అసంగతంగా ఉంటుందండి. చూడండి, అబ్సర్డ్ అనమాట ఇది. అసలు రియాలిటీకి దగ్గర లేదు. సో మన హీరో కాబట్టి చేశాడు కాబట్టి అన్నీ నడిచిపోతాయి. కానీ ఇలా రియాలిటీకి దగ్గరలాగా లేనటువంటి ఫైట్స్, సరిగ్గా లేనటువంటి కథ, ప్లాట్ పాయింటే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసేసి దాని గురించి కూడా పోరాడకుండా ఏదో నా భార్యను చంపాడు కాబట్టి అని పక్కతో చేయడు. ఆ పక్కన ఏదో మిగిలిపోయినటువంటి ఆ కంటైనర్ కాపాడటం కోసం, పక్కవాడి కోసం. కాబట్టి సమస్య మీకు వస్తే కష్టంగా గట్టిగా పోరాడతారా, పక్కింటి వాడి సమస్య లేదా పక్కవాడి సమస్య లేదా మీకు హెల్ప్ చేసిన ఎప్పుడో ఉన్నవాడి సమస్య మీద గురించి ఎక్కువ పోరాడతారా? ఏది బలంగా ఉంటుంది? కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోతే ప్లాట్ పాయింట్ 1 కానీ ఎంత బలంగా ఉండాలండి? మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్, రకరకాల క్యారెక్టర్స్, రకరకాల ట్రాక్స్, ఇవన్నీ ఈ పర్టికులర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు సినిమా తీసాడు అతను సుజిత్ అని, ఆ సినిమాలో కూడా అంతే, సాహులో కూడా అంతే. ఓ పిచ్చి పిచ్చి ట్రాక్స్, బోల్డ్ మంది విలన్స్, ప్రతివాడికి ఎలివేషన్స్, కొడుతూ ఉంటారు ఫైట్లు. ఎత్తి కొట్టుకోవాలి సినిమా. ఫైట్లు ఎంతసేపు చూస్తారండి? అర్థం లేని ఫైట్లు బాగుంటాయా? మీనింగ్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి దానిలో. మన హీరో కొడుతున్నాడంటే దానికి ఒక ఎమోషన్ ఉండాలి. ఎమోషన్ లెస్గా ఎంత ఫైట్ చేస్తే మాత్రం ఎంత గంటల తరబడి చేస్తే ఏంటి? మన హరిహర వీరమల్లు చూడలా, లాస్ట్ ఒక ఫైట్ కంపోజ్ చేసి అద్భుతంగా ఉంది. దానికి దీనికి ఏం సంబంధం సినిమాకి? ఇలా కూడా ఈ సినిమాలో కూడా లాస్ట్లో ఓ పిచ్చి ఫైట్ ఉంటుంది. పిచ్చి ఫైట్ అన్నాన్ని అభిమానులు ఫీల్ అవ్వకండి. 4-5 సార్లు చూస్తే మీకే అర్థమవుతుంది అది ఎంత మీనింగ్లెస్ ఫైట్ ఇది. అందుకే ఈ సినిమా చెప్పాలంటే నాకు పెద్దగా మనసు కలగలేదు. కానీ ఇలాంటి పిచ్చి కథలు రాయొద్దు. ఎవరి కథ అయితే అతని కథే నడుపుకుంటూ వెళ్ళాలి, అతనికే కాన్ఫ్లిక్ట్ ఉండాలి, అతనే సమస్యను పరిష్కరించాలి. మిగతా ఉపకథలన్నీ కూడా ఆ కథని లేదా అతని ట్రాక్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతాయి తప్పితే ఎవరి ట్రాక్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఒకానొక సందర్భంలో అయితే నాకు అనిపించింది ఇది ప్రకాష్ రాజ్ సినిమా కథలాగా. దానిలో మధ్యలో ప్రకాష్ రాజు ఆయన కొట్టుకుంటూ ఉంటుంటే అతను అపోనెంట్ కొట్టుకుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు అనిపించింది. ఇలా అన్నా అనుకోపోకండి. ఇదే నా ఈ సినిమా రివ్యూ. మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.